హలో స్టూడెంట్స్, డిగ్రీ 5th సెమిస్టర్ లో బీసీఏ కంప్యూటర్ అప్లికేషన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇది వచ్చేసి మనకి మేజర్ కోర్స్ 14A పేపర్ అనమాట. ఆల్రెడీ 14B పేపర్ మన ఛానల్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఒకవేళ చెక్ చేసుకోకపోతే డిస్క్రిప్షన్ లో వీడియో లింక్ అయితే ఉంది, డెఫినెట్ గా చెక్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో మనకి ఎగ్జామ్ అనేది ఉంది కాబట్టి గన్ షాట్ క్వశ్చన్స్ అనేవి క్లియర్ గా చెప్తాను, అవైతే ముందుగా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా డెఫినెట్ గా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ వచ్చేసి మనకి యూనిట్ 1 ఇంట్రడక్షన్ టు క్లౌడ్ కంప్యూటింగ్. ఇందులో మనకి మేజర్ బెనిఫిట్స్, ఛాలెంజెస్ అండ్ లిమిటేషన్స్ డెఫినెట్ గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత 7th క్వశ్చన్ డిస్క్రైబ్ ద డిప్లాయ్మెంట్ మోడల్స్ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్ లైక్ పబ్లిక్, ప్రైవేట్, హైబ్రిడ్, అలాగే కమ్యూనిటీ అండ్ దేర్ యూస్ కేసెస్. డెఫినెట్ గా ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఈ 3 క్వశ్చన్స్ గన్ షాట్ క్వశ్చన్స్ కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. సో మనకి పేపర్ అనేది ఈజీగా ఇస్తే ఫస్ట్ క్వశ్చన్ అలాగే ఎవాల్యుయేషన్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్, ఎనేబులింగ్ టెక్నాలజీస్ బిహైండ్ క్లౌడ్ కంప్యూటింగ్, ఇవి కూడా చూసుకోండి థియరిటికల్ గా. గన్ షాట్ క్వశ్చన్స్ మాత్రం మేజర్ బెనిఫిట్స్, ఛాలెంజెస్ అండ్ లిమిటేషన్స్, అలాగే 7th క్వశ్చన్ లో ఉన్న డిప్లాయ్మెంట్ మోడల్స్. ఓకేనా, కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. యూనిట్ 1 నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ 2 అయితే ఇస్తారు, అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనే క్లియర్ గా తీసుకోవచ్చు. 4th క్వశ్చన్ బెనిఫిట్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్, అలాగే 9th క్వశ్చన్ ట్రెడిషనల్ వర్సెస్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో డెఫినెట్ గా ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఈ 2 లోంచి ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కన్ఫర్మ్ గా తెస్తారు. దాని తర్వాత మిగిలిన టైం అంటే ఛాలెంజెస్, అలాగే క్లౌడ్ సర్వీస్ మోడల్స్, అలాగే నెక్స్ట్ వచ్చేసి సెక్యూరిటీ అండ్ ప్రైవసీ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్ కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. సో యూనిట్ 1 నుంచి మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఒక క్వశ్చన్ కన్ఫర్మ్ గా తెస్తారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్. ఇందులో మనకి 2nd క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ సర్వీస్ డెలివరీ మోడల్స్ లైక్ లాస్, పాస్, అలాగే సాస్ అండ్ దేర్ రోల్స్ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్. అలాగే 4th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద క్లౌడ్ సెక్యూరిటీ రెఫరెన్స్ మోడల్ అండ్ ఇట్స్ కాంపోనెంట్స్. అలాగే మేజర్ థ్రెట్స్ అండ్ వల్నరబిలిటీస్ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్. ఇవి మాత్రం కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. 3 క్వశ్చన్స్ గన్ షాట్ క్వశ్చన్స్ అనమాట. సో దాని తర్వాత మనకి ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్, అలాగే ఎన్క్రిప్షన్, అథెంటికేషన్ అండ్ కంప్లైన్స్ ఇన్ క్లౌడ్ సెక్యూరిటీ, అలాగే ఇంపార్టెన్స్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ సెక్యూరిటీ పాలసీ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్ ఎన్విరాన్మెంట్స్. డెఫినెట్ గా ప్రిపేర్ అవ్వండి. సో ఓకేనా, యూనిట్ 2 నుంచి కూడా మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ 2 అయితే ఇస్తారు. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో మనకి సర్వీస్ మోడల్స్ కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వాలి. అలాగే క్లౌడ్ వర్సెస్ ట్రెడిషనల్ సెక్యూరిటీ కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత థ్రెట్స్, సెక్యూరిటీ పాలసీ కూడా చూసుకోండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 వర్చువలైజేషన్ బేసిక్స్. ఇందులో మనకి స్టార్టింగ్ 3 క్వశ్చన్స్ గన్ షాట్ క్వశ్చన్స్ అనమాట. కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వాలి 3 క్వశ్చన్స్ కూడా. అలాగే నెక్స్ట్ వచ్చేసి 7th క్వశ్చన్ అడ్వాంటేజెస్, అలాగే 8th క్వశ్చన్ లో మనకి డిసడ్వాంటేజెస్ ఆర్ లిమిటేషన్స్ అనేది మనకి మెన్షన్ అయితే చేస్తారు. సో డెఫినెట్ గా అడ్వాంటేజెస్ అలాగే డిసడ్వాంటేజెస్ కూడా కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, సో మనకి గన్ షాట్ క్వశ్చన్స్ మాత్రం ఫస్ట్ క్వశ్చన్ డిఫైన్ వర్చువలైజేషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ రోల్ ఇన్ మోడర్న్ కంప్యూటింగ్. అలాగే నెక్స్ట్ వచ్చేసి బేసిక్స్ ఆఫ్ వర్చువలైజేషన్. అలాగే 3rd క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ మిషన్ ఆర్ సర్వీస్ లెవెల్ వర్చువలైజేషన్ అండ్ ఇట్స్ బెనిఫిట్స్ ఇన్ డేటా సెంటర్స్. సో కన్ఫర్మ్ ప్రిపేర్ అవ్వాలి గన్ షాట్ క్వశ్చన్స్ అనేవి. యూనిట్ 3 నుంచి మనకి ఎగ్జామ్ లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో మనకి అడ్వాంటేజెస్ ఆఫ్ వర్చువలైజేషన్, అలాగే డిసడ్వాంటేజెస్, అలాగే సెక్యూరిటీ థ్రెట్స్ ఇన్ వర్చువలైజేషన్. సో డెఫినెట్ గా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత VMware అలాగే హైపర్-V కూడా చూసుకోండి. అలాగే టైప్స్ కూడా మనకి ఇంపార్టెంటే, కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. యూనిట్ 3 నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది, కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4 రిసోర్స్ పూలింగ్ అండ్ షేరింగ్. ఇందులో మనకి గన్ షాట్ క్వశ్చన్స్ అనేవి క్లియర్ గా చూసుకోవచ్చు. ఫస్ట్ గా మీరు ముందుగా ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్ 9th క్వశ్చన్ అనమాట. SOA సర్వీస్ ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్. డెఫినెట్ క్వశ్చన్ అనమాట, కన్ఫర్మ్ గా తెస్తారు. దాంతో మీకు ఎలిమెంట్స్ ఆఫ్ ఏ సర్వీస్ ఇన్ SOA. సో 9th క్వశ్చన్ 10th క్వశ్చన్ డెఫినెట్ గా ప్రిపేర్ అవ్వాలి. SOA మీద మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఒక క్వశ్చన్ కన్ఫర్మ్ గా తెస్తారు. అలాగే షార్ట్ ఆన్సర్ లో కూడా అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది మనకి SOA మీద. సో కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా, యూనిట్ 4 లో. అలాగే రిమైనింగ్ గన్ షాట్ క్వశ్చన్స్ అని క్లియర్ గా తీసుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్ డిఫైన్ రిసోర్స్ పూలింగ్ అండ్ షేరింగ్ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ ఎక్స్ప్లెయిన్ హౌ ఇట్ ఇంప్రూవ్స్ ఎఫిషియన్సీ. అలాగే 4th క్వశ్చన్ డిస్క్రైబ్ ద కాన్సెప్ట్ ఆఫ్ స్కేలింగ్ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్ ఇన్ హ్యాండ్లింగ్ వర్క్లోడ్స్. అలాగే 5th క్వశ్చన్ అనలైజ్ డిఫరెంట్ స్కేలింగ్ స్ట్రాటజీస్ ఇన్ ది క్లౌడ్ వర్టికల్ అండ్ హారిజాంటల్ విత్ యూస్ కేసెస్. ఇవి మాత్రం కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వాలన్నమాట. సో ఫస్ట్ క్వశ్చన్ 4th క్వశ్చన్ 5th క్వశ్చన్ నుంచి ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఇస్తారు. అలాగే SOA కాన్సెప్ట్ మీద ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ డెఫినెట్ గా అయితే ఇస్తారనమాట. ఓకేనా, కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. సో యూనిట్ 4 నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు మనకి ఎగ్జామ్ లో. అలాగే నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్ గా చూసుకోవచ్చు. మల్టీ టెనెన్సీ, అలాగే టైప్స్ ఆఫ్ స్కేలింగ్, బెనిఫిట్స్ ఆఫ్ SOA ప్రిపేర్ అవ్వండి. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి మనకి యూనిట్ 4 నుంచి కూడా మనకి ఎగ్జామ్ లో 2 క్వశ్చన్స్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది, కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 5 క్లౌడ్ నేటివ్ ఫైల్ సిస్టమ్. ఇందులో మనకి గన్ షాట్ క్వశ్చన్స్ అనేవి క్లియర్ గా చూసుకోవచ్చు. ఓవరాల్ గా 4 క్వశ్చన్స్ అనేవి గన్ షాట్ క్వశ్చన్స్ హైలైట్ చేశాను. సో 2nd క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ వేరియస్ టైప్స్ ఆఫ్ స్టోరేజ్ ఇన్ క్లౌడ్, బ్లాక్, ఫైల్, ఆబ్జెక్ట్,
అండ్ కంపేర్ దేర్ యూస్ కేసెస్. అలాగే రిలేషనల్ డిబిఎంఎస్, నాన్ రిలేషనల్ డిబిఎంఎస్ ఈ టూ నుంచి కూడా ఒక క్వశ్చన్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది, కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వాలి. అలాగే 5th క్వశ్చన్, అనలైజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ క్లౌడ్ సెక్యూరిటీ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్ ఇన్ ప్రొటెక్టింగ్ డేటా అండ్ సర్వీసెస్. అలాగే ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్, కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వాలి. ఓవరాల్ గా 5 క్వశ్చన్స్ అనమాట. వేరియస్ టైప్స్ ఆఫ్ స్టోరేజ్, అలాగే రిలేషనల్ డిబిఎంఎస్, నాన్ రిలేషనల్ డిబిఎంఎస్, అలాగే కాన్సెప్ట్ ఆఫ్ క్లౌడ్ సెక్యూరిటీ, అలాగే ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్, కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వాలి. ఈ క్వశ్చన్స్ లోంచి మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఎగ్జామ్ లో కన్ఫర్మ్ అయితే ఇస్తారు. యూనిట్ 5 నుంచి కూడా మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్ గా చూసుకోవచ్చు. క్లౌడ్ స్టోరేజ్ టైప్స్, అలాగే క్లౌడ్ సెక్యూరిటీ ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత యాక్సెస్ కంట్రోల్ ఇన్ క్లౌడ్ కూడా కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. యూనిట్ 5 నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఒక క్వశ్చన్ కన్ఫర్మ్ అయితే ఇస్తారు, 2 కూడా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఈ క్వశ్చన్స్ అన్నిటి కూడా ఆన్సర్స్ తో మన దగ్గర పీడిఎఫ్ అనేది అవైలబుల్ గా ఉంది. కావాల్సిన వారు డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఐడి అయితే ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ చేసి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది ఈజీగా అయితే బై అయితే చేసుకోవచ్చు. లో కాస్ట్ అయితే మీకు సెండ్ అయితే చేస్తాను. ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ అయితే చేయండి.